నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 24వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు శ్రావణ మాస బహుళపక్ష పంచమి తిథి ఉదయం 7:51 వరకు, షష్ఠి తిథి రాత్రి తెల్లవారుజామున 5:30 వరకు, అశ్విని నక్షత్రం సాయంత్రం 6:05 వరకు, తదుపరి భరణి నక్షత్రం. గండ యోగం ఉదయం 6:09 వరకు, వృద్ధి యోగం రాత్రి 3:07 వరకు, తైతుల కరణం ఉదయం 7:51 వరకు, గరజి కరణం సాయంత్రం 6:37 వరకు, వణిజ కరణం రాత్రి తెల్లవారుజామున 5:30 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:24 నుండి 3:52 వరకు, మరలా రాత్రి 3:09 నుండి 4:40 వరకు, అమృతకాలం పగలు 11:26 నుండి మధ్యాహ్నం 12:55 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:01, సూర్యాస్తమయం సాయంత్రం 6:36, చంద్రోదయం రాత్రి 10:06, చంద్రాస్తమయం ఉదయం 10:23, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:01 నుండి 7:42 వరకు, రాహుకాలం ఉదయం 9:10 నుండి 10:44 వరకు, గుళిక కాలం ఉదయం 6:01 నుండి 7:35 వరకు, యమగండం మధ్యాహ్నం 1:53 నుండి 3:27 వరకు. గుజరాత్ రాష్ట్రంలో దేశంలో మరికొన్ని ప్రాంతాలలో శ్రావణ బహుళపక్ష పంచమి రోజున, అంటే శ్రీకృష్ణ జన్మాష్టమికి 3 రోజుల ముందు నాగదేవతను పూజిస్తూ నాగపంచమి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు రక్షా పంచమి, రేఖా పంచమి అని, రేఖ్యా పంచమి అని కూడా పిలుస్తారు. శివునికి మరో రూపమైన భటుక భైరవ ఆరాధన చేయటానికి ప్రత్యేకించిన రోజు. ఈరోజు భక్తులు వినాయకుడు, భటుక భైరవ శివుని రూపాలను ఇంటి బయట తలుపుల మీద చిత్రీకరించి, పెరటి తలుపు మీద నంది బొమ్మ చిత్రీకరించి, ఒక తమలపాకు మీద శివ స్తోత్రం రాసి, ఆ తమలపాకును కొంచెం బియ్యం కట్టిన చిన్న మూటను, దర్భగడ్డిని ఇంటి ద్వారాల మీద కట్టి 3 మూర్తులను పూజిస్తారు. ఇలా చేయటం వలన ఇంట్లో నివసించే వారికి విష సర్పాల నుండి, క్రూర జంతువుల నుండి పరిపూర్ణ రక్షణ లభిస్తుంది అని నమ్మకం. రక్షాబంధనం రోజు రాఖీ కట్టడం కుదరని వారు ఈ రోజు రాఖీ కట్టడానికి అనుకూలం. ఈరోజు భక్తులు పాములకు, ఊర కుక్కలకు ఆహారం పెడతారు. ఉత్తర భారత పంచాంగ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు బలరామ జయంతి. విష్ణుమూర్తి దశావతారాలలో 8వ అవతారం బలరామ అవతారం. బలరాముడు విష్ణుమూర్తి పవళించే ఆదిశేషుడి అవతారంగా కూడా భక్తులు భావిస్తారు. కృష్ణునికి అన్నగారు అయిన బలరాముణ్ణి హలాయుధుడిగా, బలభద్రుడిగా, బలదేవుడిగా కూడా పిలుస్తారు. ఈరోజు హలా షష్ఠి. వ్యవసాయదారులు ఈ పండుగను దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వ్యవసాయ కుటుంబాలలో స్త్రీలు పగటిపూట ఉపవాసం ఉండి నాగలిని పసుపు కుంకుమలతో పూజించి వ్రతం ఆచరిస్తారు. హలా షష్ఠికి మరో పేరు హాల్ చాత్. రాజస్థాన్ ప్రాంతంలో చంద్ర షష్ఠి వ్రతంగా, గుజరాత్ లో రంధన్ చాత్ పేరుతో, బ్రజ్ ప్రాంతంలో బలదేవ్ చాత్ పేరుతో ఈ వ్రతం ఆచరిస్తారు. మహాభారత కాలంలో గర్భస్రావ బాధను అనుభవిస్తున్న ఉత్తరాదేవి తన గర్భస్థ పిండం ఆరోగ్యంగా ఉండటం కోసం, తన మగ సంతానం చిరాయువులుగా ఉండటం కోసం శ్రీకృష్ణుడు సలహా మేరకు ఉపవాసం ఉండి హలా షష్ఠి వ్రతం ఆచరించారు అని పురాణ కథనం. అప్పటి నుండి గర్భిణీ స్త్రీలు తమ గర్భస్థ శిశువు ఆరోగ్యం కోసం, ఆయుర్వృద్ధి కోసం ఈ వ్రతం ఆచరించడం ప్రారంభమైంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ భటుక భైరవ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.